ఏంటి సాంబా జగనన్నను వదిలేసి కమల్ హాసన్ను తగులుకున్నావు అంటూ సోషల్ మీడియాలో టీవీ5 సాంబశివరావు మీద ట్రోలింగ్ చేస్తున్నారు. టీవీ5 సాంబశివరావు గారు ఏం మాట్లాడారు, ఎందుకు ఆయన పైన ట్రోల్స్ చేస్తున్నారు, ఇంతకీ కమల్ హాసన్ పైన ఆయన మాట్లాడిన మాటలేంటి, టీవీ5 సాంబశివరావు యొక్క బాధ ఏంటి అని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ముందుగా ఇంతకీ టీవీ5 సాంబశివరావు ఏం మాట్లాడాడో ఒక్కసారి వీడియో చూసిన తర్వాత క్లుప్తంగా 2 లైన్లో వివరించుకుందాం. సినిమా వాళ్ళదేముంది సార్, ఎవరి దగ్గర డబ్బులుంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ సినిమా వాళ్ళే చేరతారు. ప్రొడ్యూసర్స్ అనేది మనం చూసాం కదా, మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఫీల్డ్లో మిగతా వాళ్ళు కాదు, ప్రొడ్యూసర్స్. రాజ్ కపూర్ లాంటి గొప్ప వ్యక్తులే బాబీ సినిమా రిలీజ్ అవ్వడానికి హాజీ మస్తాన్ లాంటి ఒక స్మగ్లర్ కాళ్ళు పట్టుకున్నాడు ఆ రోజుల్లో, 1973 ఆ రోజుల్లోనే. కాబట్టి సినిమా వాళ్ళది ఏముంది, సినిమా జనాలు వస్తారు. సూర్య గారు వచ్చారు కాబట్టి జనాలు వస్తారు, వాళ్ళ తమ్ముడు వచ్చాడు కాబట్టి వస్తారు. కమల్ హాసన్ మాట్లాడుతున్నాడు, జగన్నాథ చక్రాలు కదులుతున్నాయి. ఏమన్నా సినిమాలో లాస్ అయ్యారా? ఈ సినిమా డబ్బులు ఏమన్నా కావాలా? కమల్ హాసన్ కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు, కమల్ హాసన్ కూడా ఏపీ గురించి మాట్లాడుతున్నారు. నీ సినిమాలు ఆదరించిందే ఏపీ, మీకెందుకు సార్ రాజకీయాలు? దమ్ముంటే పొడి చేయి. ఒక్క సీటు కూడా గెలవరు మీరు. తమిళ రాజకీయాల్లో పారిపోయే మనుషులు మీరు, క్యారెక్టర్ లేదు మీకు. మీరేంది అక్కడి నుంచి మాట్లాడేది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దయచేసి వాళ్ళకు వదిలేయండి, వాళ్ళు చూసుకుంటారు. సినిమా యాక్టర్లు రాజకీయాలు చేయకూడదు అని కొత్త చట్టం ఏదో టీవీ5 సాంబశివరావు తెచ్చినట్లున్నాడు. ఏం సాంబశివరావు గారు, సినిమా వాళ్ళు రాజకీయాలు చేయకూడదు అని ఉందా? పోనీ కమల్ హాసన్ ఏపీలో రాజకీయం చేయకూడదు అని భారత రాజ్యాంగంలో ఎక్కడైనా రాసున్నారా, లేకపోతే మీరు కొత్త చట్టాన్ని ఏదైనా తీసుకొచ్చారా? సినిమా వాళ్ళు రాజకీయం చేయకూడదు, రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని ఎవరు చెప్పారండి? రాజ్యసభలో కమల్ హాసన్ గారు మొన్న మాట్లాడుతూ వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, వినపడుతుందా తెలుగు వాళ్ళకి, మీకు అర్థమవుతుందా అని ఆయన అన్న మాటలు ఈరోజు టీవీ5 సాంబశివరావు తనదైన శైలిలో విరుచుకుపడుతున్నాడు కమల్ హాసన్ పైన. జగన్మోహన్ రెడ్డిని వదిలేసి కమల్ హాసన్నే తగులుకుని అన్నాడు. ఎందుకంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా పొగుడుతున్నారని కానీ, జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా పాజిటివ్గా మాట్లాడుతున్నారు అని అర్థమైతే చాలు, వెంటనే తగులుకునేస్తారు వాళ్ళని. అది కూడా టీవీ5 సాంబశివరావు అందరికన్నా ముందు ఉంటాడు వాళ్ళని తగులుకోవడంలో. వీళ్ళ స్వామి భక్తి ఏంటో, వీళ్ళు ప్రేమ ఏంటో చంద్రబాబు పైన ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే చంద్రబాబు ఒక్కడే రాజకీయాలలో ఉండాలి అనుకునే వ్యక్తులు వీళ్ళు. అర్థమైంది కదా, చంద్రబాబు మాత్రమే రాజకీయాల్లో ఉండాలి, చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలి, చంద్రబాబు మాత్రమే పరిపాలన చేయాలి, ఇంకెవరో కూడా రాజకీయాల గురించి మాట్లాడకూడదు, చంద్రబాబు గురించి మాట్లాడకూడదు, వేరే వాళ్ళని పొగడకూడదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గురించి పొగడటం అంటే వీళ్ళకి అస్సలు నచ్చదు. ఎందుకంటే ఈ పాటికే 1000 ఈనోలైనా తాగేసి ఉంటాడు టీవీ5 సాంబశివరావు కమల్ హాసన్ మాటల తర్వాత. అందుకే కడుపు మంట తట్టుకోలేక ఈ విధంగా ఆయన సోషల్ మీడియాలో డిబేట్లు పెట్టి ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే రాజకీయాలలో చంద్రబాబుని ఇంతలా వెనకేసుకొస్తూ ఎవరు ఏం మాట్లాడినా మీద పడిపోయి రక్కేయటం, కొరికేయటం. ఏం సాంబశివరావు గారు, ఇదేనా జర్నలిజం? అంటే ఎవరు రాజకీయాల గురించి మాట్లాడకూడదా? ఒక రాజ్యసభ సభ్యుడు అండి అతను. ఆయన ఏ సందర్భంలో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని అన్నాడో మీకు అర్థం కాకపోయినా ప్రజలందరికీ కూడా అర్థమైంది. మరి మన సాంబశివరావుకి అయితే జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నాడు, మా చంద్రబాబును పొగట్లేదు, మీకెందుకు రాజకీయాలు అని అంటున్నాడు. కమల్ హాసన్కి ఒక్క సీటు కూడా రాదట. మీకు ఎలా సీట్లు వస్తాయో, మీ పార్టీకి ఎలా సీట్లు వచ్చాయో, మీ ప్రభుత్వానికి ఎలా సీట్లు వచ్చాయో భారతదేశంలో అన్ని పార్టీలు లోక్సభలో మోడీ గారినే ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల తర్వాత 53 లక్షల ఓట్లు ఎలా పడ్డాయి అని పార్లమెంట్లో ప్రశ్నించారు. ఇక్కడ కాదు, దానికి సమాధానం ఏపీలో చెప్పాలి. పార్లమెంట్లో ప్రశ్నించిన దానికి 53 లక్షల ఓట్లు సాయంత్రం 6 గంటల తర్వాత ఎలా పడ్డాయి, ఈవీఎంల బ్యాటరీ అమాంతం ఎలా పెరుగుతుంది, బ్యాటరీ తగ్గాల్సింది పోయి
ఎన్నికల రోజుకి ఎన్నికల కౌంటింగ్ రోజుకి బ్యాటరీ ఛార్జింగ్ తగ్గాలి. కానీ ఎలా 99% బ్యాటరీ ఛార్జింగ్ పెరిగింది? ఎందుకు ఆంధ్రప్రదేశ్ డేటా మాత్రమే 105 రోజుల తర్వాత ఆన్లైన్లో ఫామ్ 20 డేటాను పెట్టారు? మరి కమల్ హాసన్ గారిని మీరు ప్రశ్నించే ముందు కమల్ హాసన్ గారిని చిటికేసి మరి మీరు పోటీ చేయండి, ఒక్క సీటు కూడా రాదు అనే ముందు ఇక్కడ గెలుపోటముల గురించి, ఇక్కడ జరిగిన ఎన్నికల గురించి, పార్లమెంట్లో మాట్లాడిన మాటల గురించి దమ్ముంటే మీరు చెప్పాలి సమాధానం. ఇప్పటి వరకు పార్లమెంట్లో గత 20 నెలలుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఎంపీలు అయితే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అయితే మోడీ గారికి ఛాలెంజ్ చేశారు. మరి సమాధానం రావట్లేదే. ఆంధ్రప్రదేశ్ డేటా ఎన్నికల కమిషన్ అసలు పెట్టలేదు. ఆన్లైన్లో కొద్ది రోజులు కనపడలేదు. ఇప్పుడు కనబడతా ఉందో లేదో తెలియదు. ఒక 5 రాష్ట్రాల డేటా అయితే అసలు లేదు ఎన్నికల కమిషన్ దీంట్లో. వాటికి సమాధానం చెప్పాలి. TV5 సాంబశివరావు మాట్లాడిన మాటలు సబబేనా? కమల్ హాసన్ గారిని అవమానపరుస్తూ రాజకీయాలు మాట్లాడకూడదు అని చెప్పడం సబబేనా? ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.